శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ డి కృష్ణమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కృష్ణమూర్తి భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభాష ప్రతి ఒక్కరి తప్పనిసరి భాషగా ఉండాలని, మాతృభాషపై పట్టుకున్న వారు మాత్రమే ఇతర భాషలపై పట్టు సంపాదించగలరని పేర్కొన్నారు. మాతృభాషలో ఉన్న గొప్పతనం గుర్తించాలని, మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే అమ్మను నిర్లక్ష్యం చేసినట్లేనని అన్నారు. విద్యార్థులు మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మాతృభాషలో ఉన్న ఇతర పుస్తకాలను అత్యధికంగా అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ కేసీ పూరి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. రెండు పాకిస్తాన్లు ఉండేవి. అందులో పాకిస్తాన్లో రెండు భాగం, ఒకరేమో బెంగాలీ మాట్లాడేది, ఇంకొకటి ఉర్దూ. ఆ మాట్లాడే వాళ్ళకి ఉర్దూ మాట్లాడే వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉన్న ప్రజెక్టు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఇక్కడ మన బంగ్లాదేశ్లో ఉండడం జరిగింది. కట్ అవుతుంది. దాంతోపాటుగా మనం ఇప్పుడు కూడా ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎన్ని భాషలు నేర్చుకున్నా సరే ప్రతి ఒక్కరు అన్ని భాషలు నేర్చుకోవాలి. మన పి నరసింహరావుకి 14 భాషలు వచ్చి మాట్లాడు. మన పాత ప్రైమ్ మినిస్టర్ పూర్వపు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు, ఆయనకి వచ్చిన భాషలు 14. ఏ భాష చెక్క మమ్మడం అంత తెలియదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషలు నేర్చుకోండి, కానీ మనం మాతృభాష మర్చిపోవాలి. ఈ రోజు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం, అవసరం టోటలీ అవసరం, కానీ తెలుగు భాష మనం మర్చిపోకూడదు. మనం మాటలు గౌరవిస్తూ ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మనం ఉద్యోగం చేయాలన్నా సరే, పై రాష్ట్రాలు వెళ్ళాలన్నా సరే, పై దేశాలు వెళ్ళాలన్నా సరే తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ ఉండాలి. భాష నేర్చుకోండి, కానీ మన మాతృభాష మర్చిపోతుంది. ఎందుకు ఈ పద్యమును తర్వాత పూరిస్తాను, మీరు ఇప్పుడు పద్య పూరణకు పూనుకోండి. ఆడిన మాటను తప్పిన గాడిద కొడిపంచు తిట్టగా ఇది విని గాడిద ఏడ్చను. గానన్న గాన సంపన్న. దీనికి భావం లౌకిక జీవన గమనంలో గ్రామీణులు చేసిన దోషం బట్టి గాడిదను తిట్టడం వల్ల గాడిద వీళ్ళు నా కొడుక అని ఏడ్చారు. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళు కూడా నా కొడుక అని గాడిద ఏడ్చింది. అర్థం ఏంటి? నేను వీడి కొడుక అని మనిషిని చూసి ఏడుస్తుందట. అర్థమైందా? ఇది రామకృష్ణ గారు మీరు చాలా సాంకేతికంగా ఈ పద్యాన్ని పూజిస్తారని కోరుకుంటున్నాను. మేక తోకకు తోక తోక మేక, తోక మేకకు మేక తోక మేక, మేక తోకకు తోక 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 తోక మేక, మేక తకతోక తకతోక తోక మేక, మేక తకతోక తకతోక తోక మేక, మేక తకతోక తకతోక తోక మేక, మేక తకతోక. భాష చాలా పవిత్రమైనది, ఇది అమృతం లాంటిది. దీనికి మర్చిపోతే మన అమ్మని మర్చిపోయినట్లే. అందుకే తెలుగుని మర్చిపోకూడదు. తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పుడో అన్నారు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మన సెక్రటరీ సార్ గారికి ధన్యవాదాలు. How you like this Sri-Krishna-Devaraya Nice. So this day we are celebrating, and this celebration is declared on 2000, the year of 2000. This celebration is declared, and till now we are continuing. The main thing to promote why we are celebrating this Mother Language Day, to promote the linguistic
to get the awareness towards our mother tongue. Whatever it may be, we don't forget our mother tongue and we have to continue with the mother tongue. But besides that, you have to learn the English also. Okay, children? Thank you, sir.